హలో అండి. ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. నేను ఈరోజు పల్లి చట్నీ చేస్తున్నానండి. అది ఇడ్లీల్లోకి, దోసల్లోకి, వడల్లోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఇక దీని తయారీ విధానం చూద్దామా? పల్లి చట్నీకి కావలసిన పదార్థాలు: పల్లీలు, ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పుట్నాలు, కొంచెం చింతపండు. దాన్ని ఇలాగ నానబెట్టుకోవాలండి. ఫస్ట్ చింతపండుని ఇలా ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. దీని రసం తీసేసి పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసేసుకొని మిక్సీ పట్టాలన్నమాట. పెనం పెట్టుకొని ఓ పావు నూనె పోయాలండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేసేయాలి. అవి త్వరగా వేగం అనమాట. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పల్లీలు వేసేయాలి. ఎందుకంటే పుట్నాలు, ఎండు కొబ్బరి ముందుగానే వేసామంటే మాడిపోతాయండి. అందుకని చెప్పి తర్వాత పల్లీలు వేస్తాను అనమాట. పల్లీల తర్వాత ఇవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేగనివ్వాలి. ఇదో 5 నిమిషాలు వేగిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. అయితే దీంట్లో చింతపండు నీళ్లు కలపమని చెప్పాను కదా, ఆ చింతపండు నానబెట్టేటప్పుడు వేడి నీళ్ళతో నానబెట్టామనుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట. 2 రోజులైనా ఆగుద్ది. దీంట్లో 1 టీ స్పూను ఉప్పు వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి, చింతపండు నీళ్లు పోస్తూ మిక్సీ పట్టాను కదా, అదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది. ఇందాక పచ్చడికి అన్ని దినుసులు వేసి వేపుకున్నాను కదండి, ఆ నూనె సరిపోద్ది తాళింపుకి. అందులోనే తాళింపు సరుకులు వేసేస్తున్నాను. తాళింపు వేయకుండా కూడా టిఫిన్స్లో పచ్చడిని వాడుకోవచ్చు. కాకపోతే తాళింపు వేస్తే ఎక్స్ట్రా రుచి యాడ్ అవుద్ది అనమాట. ఇది టిఫిన్స్లోకే కాకుండా సంగటి, రాగి ముద్ద అంటారు చూడండి, దాంట్లో కూడా వాడతారండి. నేను రాయలసీమలో చూశాను. ఇకపోతే చింతపండులో వేడి నీళ్ళు వేసుకొని నేను పచ్చడి చేసుకోమన్నాను కదండి, అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు ఉంటుంది. ఉదయాన్నే త్వరగా బయటికి వెళ్ళే వాళ్ళకి ఓ 2 దోశలు వేసుకుంటే ఇన్స్టెంట్గా బాగా పనిచేస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో రోజు మరో వీడియోతో మీ ముందుంటాను. సెలవు మరి.